ఈరోజు దేవుని వాగ్దానము, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయను, మీరు ఊరకెనే ఉండవలెను. నిర్గమాకాండము 14 వీళ్ళరా, నిజముగా మన పక్షముగా రాజ్యమాడేవాడు, మన పక్షముగా యుద్ధము చేయవాడు మన దేవుడు. ప్రస్తుతము జరుగుతున్న సంఘటనలు, క్రైస్తవుల మీద, సేవకుల మీద జరుగుతున్న దాడులు చాలా భయంకరంగా ఉంటున్నాయి. కాబట్టి మన దేవుడు చూచున్న దేవుడు, సజీవుడైన దేవుడు. ఆయన ఖచ్చితంగా మతోన్మాదులకు ఆయన సమాధానం చెప్పాడు. నిజంగా సౌలును పౌలుగా మార్చగలిగిన దేవుడు ఇప్పుడు ఉంటున్న మతోన్మాదులందరినీ కూడా ఆయన మార్చగలడు, వారికి బుద్ధి చెప్పగలడు. ఆయనకు అసాధ్యమైన ఏది లేదు. ఆయన సమయం కొరకు మనం ఎదురు చూద్దాం, ప్రార్థన చేద్దాం. పట్టుదలతో, రోషంతో ఇంకనూ దేవుని యొక్క సేవలో, పరిచయలో మనం ముందుకు వెళ్దాం. ఇంకా బలముగా ప్రార్థన చేద్దాం, ఇంకా బలముగా వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. దినదినము ఆధ్యాత్మికంగా మనం ముందుకు కొనసాగుదాం. అట్టి కృపను మనందరికీ ప్రభువు అనుగ్రహించునుగాక. ఈ మాటలు దేవుడు నూరంతలుగా మీ యొక్క జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుల నీకు వందనాలు. మా పక్షమున యుద్ధము చేయవాడు నీవే అని మాకు జ్ఞాపకం చేస్తున్నాను. నీకు వందనాలు. ఈ దినం తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానమును బట్టి స్తోత్రాలు తండ్రి. ఈ యొక్క వాగ్దానమును తండ్రి మా హృదయంలో భద్రపరచుకుని, నీవు మా పక్షమున వ్యాజ్యమాడతావని, యుద్ధము చేస్తావని తండ్రి, నిరీక్షణతో, విశ్వాసంతో, ఇంకా రోషముతో, పట్టుదలతో తండ్రి మేమందరము కూడా ముందు కొనసాగడానికి కృప దయచేయండి. ఇప్పుడు ఈ బిడ్డలందరినీ దేవా ఈ దినమంతే నీ కృపలో భద్రపరచండి. వీళ్ళ ఉద్యోగంలో, పనుల్లో, ప్రయాణాల్లో, వ్యాపారంలో తోడుగాను ప్రతి కీడు, శోధన, బలహీనత, రోగం, అపాయం, విపత్తు నుండి వీటిని తప్పించండి. అన్ని సజీవ సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టుకున్నాను. యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. దేవుని దీవించునుగాక. ఆమేన్.